హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అందరికి నమస్కారం. మేము ఇక్కడ ఇంటి పక్క వంటి చిన్న తోట పెట్టుకున్నాం. ఇక్కడ ఇది పూర్తిగా సేంద్రియ ఎరువులతోని ఎలాంటి పెస్టిసైడ్ లేకుండా ఈ తోట పెట్టినాము. మీరు చూడవచ్చు, ఇట్లా మిర్చి, చిక్కుడు, బెండి అండ్ గోరు చిక్కుడు, ఈ టమాటో, ఈ వంకాయ చెట్లు అవి మా చాలా పెద్దగా పెరిగినాయి, చాలా బలం ఉన్నాయి. అక్కడ ఒక్కొక్కటి చూపెడదాము. అక్కడ పొప్పడి, బిర్యానాకు, ఇంకా రకరకాలుగా పెట్టాము. ఇక్కడ చూడండి మీరు, అది గుమ్మడికాయ చెట్టు పెట్టాము, చిక్కుడు చెట్టు పెట్టాము. అది ఇక్కడ ఒక మామిడి చెట్టు పెట్టాము. ఇది ఆల్రెడీ ఒక కాత కాసింది. మేము అందరం కలిసి తిన్నాం దీన్ని. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ పందిరి టమాటో చాలా బాగా. ఈ పరిసరాలు కూడా ఇలా పెట్టుకోవడం వల్ల ఈ పరిసరాలు కూడా చాలా నీట్గా ఉంటాయి, ఈ దోమలు రావు. అట్లాగే ఇంట్లో మందము మనకి కూరగాయలు వెళ్తాయి. ఇట్లనే ప్రతి ఒక్కరు కూడా సిటీలో మెయింటైన్ చేసినట్టుంటే ఈ ఆరోగ్య సమస్యలు రావు, పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. ఈ మున్సిపాలిటీ కూడా పని తప్పుతుంది, వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనకి. అయితే ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మీరు, ఇవన్నీ పూతకు వచ్చేసినాయి. చూడండి, చాలా నీట్గా ఉన్నాయి. మేము ఆల్రెడీ ఒక క్రాప్ వచ్చింది. ఇది మేము ఈ కట్ చేసుకొని తిన్నాం ఆల్రెడీ. మంచిగా చాలా రుచిగా ఉన్నాయి, పుష్టిగా కూడా ఉన్నాయి. ఇలాంటి వాటికి ఎలాంటి రోగాలు కూడా రాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎందుకు అని అంటే దీని మీద ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేయడం లేదు. మరి చిన్నగా మేము పెట్టాము ఇక్కడ ఒక గుంటంతా. ఇక్కడ ఇది చూడండి, ఇది కూడా కాపుకి వచ్చింది. చిక్కుడు కూడా చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, బెండ ఇదంతా కాచింది. ఇక్కడ చూడండి, కాపుకి వచ్చింది ఇది. ఇక్కడ టమాటో చూడండి ఎట్లా కాసింది. ఇదంతా నేచురల్ అండి, నేచురల్. ఇది పూత ఇక్కడ చూడవచ్చు. ఇంకా మీకు ఇంకొక గొప్ప విషయం చూపించబోతున్నాము. మిర్చి చాలా బాగా ఏపుగా ఉండి మంచిగా కాతకొచ్చింది ఇది. దీనికి ఓన్లీ ఎరువు మాత్రమే, మనం తయారు చేసిన ఎరువు మాత్రమే వాడాం, వేరే ఎలాంటి వాడలేదు. చాలా బాగా వెళ్తున్నాయి మాకు. చూడండి, మీరు చూడవచ్చు, ఆ కాత చూడవచ్చు. ఇది ముళ్ళ వంకాయ అండి. ఇది చూడండి, ముళ్ళు కూడా ఉన్నాయి ఆకులకు, చెట్టుకు. ఇది ఇప్పుడే కాపుకి వచ్చింది, దీన్ని ఇంకా తెంపలేదు మేము. చాలా వెడల్పుగా ఉన్నాయి కదా ఆకులు, వీటిని చూస్తే విచిత్రంగా ఉంది. చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది. ఇది ఇక్కడికి చూడండి, ఇగో వంకాయ పూత ఎలా వచ్చింది. చాలా ఇగో కాయలు కూడా ఆల్రెడీ జారుతున్నాయి కిందికి. ఈ ఆకు ఒక్కొక్కటి చాలా విస్తారాకులాగా చాలా పెద్దగా పెరిగినాయి. మరి వంకాయ కూడా చాలా పెద్దగా ఇంత అయితే అని చెప్పి మాకు సీడ్ ఇచ్చారు. నిజంగానే అలాగే వస్తున్నాయని మేము అనుకుంటాం. ఇక్కడ చూడవచ్చు, ఇగో ఈ తంగేడు చెట్టు మేమే పెట్టుకున్నాం. ఇక్కడ ఇది పూల చెట్టు. ఇదిగో తెంపుతున్నాము, మిర్చి తెంపుతున్నాము. నిన్న బెండకాయ తెంపినాము, ఇలా మిర్చి తెంపుతున్నాము. చాలా బాగున్నాయి, వాసన కూడా బా ఉన్నది వాసన, సూపర్ వాసన. మిర్చి ఏమొస్తుంది, మస్తు వస్తుంది వాసన. ఇక్కడ చూడండి, ఇది చాలా, ఇగో ఎంత బాగా కాసింది. ఇగో ఎంత బాగా కాసింది మిర్చి, మస్తు కాసింది. ఇగో చాలా బాగా కాసింది మిర్చి. ఇలా తెంపుకోండి, మంచిగా వండుకొని తినండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి. ఎట్లుంది, సూపర్ ఉంది కదా. ఇట్లనే అందరూ ఈ చిట్కాలు ఫాలో కండి, మంచిగా ఉంటుంది. ఇక మిర్చి మక్కింది కూడా, ఎంత బాగా మక్కుతుంది చూడండి, సూపర్ ఉంది. పండు వాసన మస్తు వస్తుంది.
ముఖ్యంగా సిటీలో ఉండేటోళ్ళు కానీ ఏకడోళ్ళు కానీ ఖాళీ ప్లాట్ ఉంటే ఈ ప్రయత్నం చేసుకొని మంచిగా ఉంటుంది. ఊర్లలో చేసుకునేటోళ్ళు ఎట్లయినా చేసుకుంటారు, కానీ కాకపోతే ఊర్లలో వ్యవసాయం చేసేటోళ్ళు కూడా చిన్న వినపం, సేంద్రియ వ్యవసాయం చేయండి. కెమికల్స్ చల్లి అనవసరమైన రసాయనాలు వాడి ఈ క్యాన్సర్ బారిన పడకుండా మంచిగా నాణ్యమైన కూరగాయలు పండించుకొని మీరు ఇతరులకు ఆ నాణ్యమైన కూరగాయలు అమ్మినా 10 రూపాయలు ఎక్కువైనా సరే, కాకపోతే ఈ సమాజంలో జర గుర్తించడం కష్టమే, కాకపోతే కొంచెం ప్రయత్నం చేయండి. మన కుటుంబానికి కానీ మంచి పుణ్యం దక్కుతుంది. ఇలా పరిసరాలు మంచిగా ఉండాలని చెప్పి రకరకాల చెట్లు పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క పూల చెట్లు ఇక్కడ చూడండి, ఇది పొప్పడి చెట్టు ఇక్కడ ఒకటి పెట్టాం. ఇది పొప్పడి చెట్టు అండి, చాలా బాగుంది. బిర్యానీ ఆకండి, ఇది అప్పుడప్పుడు బిర్యానీలో వాడతాం. ఇది ఉల్లి ఇక్కడ చూడవచ్చు, ఉల్లి పెట్టాము. ఇది ఇక్కడ చూస్తే ఎల్లిగడ్డ పెట్టాము. ఇది అంటే ఉన్నంతలో ఉపాయం కొద్దీ ఉన్నంతలో ఆ చెట్టు ఒకటి ఆట అన్నీ పెట్టాము. ఇక్కడ ఇదంతా ఎల్లిగడ్డ, ఇవన్నీ పూల చెట్లు అండి, చాలా బాగుంటాయి. మస్తు పూస్తాయి పువ్వులు, ఇరగబూస్తాయి ఇవి. ఇది ఒక రకమైన పూల చెట్టు. ఇదంతా ఎల్లిగడ్డ పెట్టాము. ఇదంతా ఇది ప్రసన్న పూల చెట్టు. ఇది ఇగో కరివేపాకు చెట్టు అండి, ఇది కావాలని పెట్టుకున్నాము. మాకు నైబర్స్ కూడా ఇస్తున్నాము, తీసుకుంటా అడిగిన కొద్దీ. చాలా బాగా వస్తుంది, కంటికి కూడా చాలా మంచిదని చెప్తే పెట్టుకున్నాము. ఇక్కడికి వస్తే ఇది 3 వారాల చెట్టు. ఇది నేను చూడవచ్చు, ఇది కావాలని కొనుక్కొచ్చి పెట్టాము. ఇక్కడ పూస్తుంది ఇది. ఇక్కడ ఇక ఇటు సైడ్ కూడా ఎల్లిగడ్డ పెట్టాము. ఇక్కడ అది పుదీనా పెట్టాము. ఇది స్పెషల్ పుదీనా అండి, ఇది బయట నుంచి తెప్పించి పెట్టాము. సీడ్ చాలా బాగుంది, సువాసన కూడా బాగుంటుంది. అట్లనే ఇది కూడా 3 వారాల చెట్టు చూడవచ్చు. ఇదొక రకమైన పూల చెట్టు. ఇదే కాకుండా ఇక్కడ మేము మన రాష్ట్ర పుష్పం తంగేడు పుష్పం ఉండాలని చెప్పి పెట్టాం. చాలా బాగా పెరిగినాయి. మన బతుకమ్మ పండుగ కూడా ఇవే పెట్టాం. మరి అట్లనే ఇంకొక మామిడి చెట్టు కూడా ఇక్కడ పెట్టాం కింద. అక్కడ చూడవచ్చు మీరు మామిడి చెట్లు చాలా బాగా. వీటితో మనం ఈ చెట్లు పెట్టడం వల్ల మనకు ఇంతకుముందు చెప్పాం పరిసరాలు చాలా మంచిగా ఉంటాయని చెప్పాం. అట్లనే మనకు ఆక్సిజన్ కూడా పుష్కలంగా లభిస్తుంది చెట్ల వల్ల. అంటే ఇది ఒక వేప చెట్టు కూడా ఇది పెట్టిందే. ఇది ఎంత వృక్షంలాగా తయారైంది చూడండి. అంటే వాటి సేవ చేస్తే మనకు వాటి వల్ల లాభం ఎంతో కొంత కలుగుతుంది. మరి న్యాచురల్గా మేము కూరగాయలు పండించుకొని మేము ఆల్రెడీ తింటున్నాము. ప్రతి ఒక్కరూ సిటీలో కూడా పక్కకు కాల్ ప్లాట్ ఉంటే దాన్ని ఎంటీగా ఉంచకుండా, అంటే ఎవరిదైనా కానీ దాన్ని ఎత్తుకపోతలేం కదా, సాఫ్ చేసుకొని దానిలో ఏదో ఒకటి మనము మిర్చో టమాటోనో ఏదో ఒక రకంగా పెట్టుకుంటే ఆ ప్లాట్ సాఫ్గా ఉంటుంది. అలాగే మనకింత అది ఇంటి మందం కూరగాయలు వచ్చినట్టు ఉంటుంది, దోమలు ఈగలు రాకుండా శుభ్రంగా ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఆలోచన చేసి సిటీని శుభ్రంగా ఉంచుకున్నట్టు ఉంటుంది. అట్లాగే మన ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నట్టుంటాయి. కాబట్టి ఈ నియమాలు అందరూ పాటిస్తే బాగుంటుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ చూడండి పశువులు, ఈ పశువులు కూడా ఇక్కడికి వస్తాయి. వాటి పేడ కూడా వాటికి వాడతాం మేము, అది చూడవచ్చు. ఇక్కడ అంతా గడ్డి మలిసి దోమలు ఈగలు వస్తున్నాయని చెప్తే మా కౌన్సిలర్ వడ్లకొండ సాయి కుమార్ వారు వచ్చి ఇదంతా సాఫ్ చేయించి మాకు చదును చేయడం జరిగింది. చాలా శుభ్రంగా కనబడుతుంది. ఇలానే అందరూ కూడా ఇంటి ముందు మంచిగా ఉంచుకోండి. ఆ పశువులను చూడండి, వాటికి మీద దొరుకుతలేదు, పాపం వెళ్ళిపోతున్నాయి అవి. ఇది పరిస్థితి. అంటే
ప్రతి ఒక్కరూ ఈ దిశగా అడుగులు వేయాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము. మరి నిజంగానే సేంద్రియ వ్యవసాయం సైడ్ ఇప్పుడు నానో యూరియా కూడా కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చింది. దాన్ని వేయడానికి దాన్ని వాడడానికి రైతులు మన దాని వైపు మొగ్గు చూపడం లేదు. అది ఖచ్చితంగా నానో యూరియా సైడు రైతులంతా రావాలి. ఎందుకు అని అంటే నానో యూరియా వాడడం వల్ల ఆ యూరియా యొక్క ఎఫెక్ట్ అనేది సారవంతం అంతా చెడిపోతుంది. ఆ పంట తిన్న మనకు ఆరోగ్యం కూడా చెడిపోతుంది. చాలా ఎఫెక్ట్ పడి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఆ నానో యూరియా సైడు మళ్ళాలని చెప్పి ప్రభుత్వాలు కోరుతున్నాయి. మనం కూడా దాని దిశగా సేంద్రియ వ్యవసాయం దిశగా అంటే ఎలాంటి కెమికలైజ్డ్ వాడకుండా, కెమికల్ సంబంధించిన రసాయనాలు వాడకుండా చాలా తక్కువ కొంత మోతాదు తగ్గినా సరే అందరము కలిసి ప్రతి ఒక్కరు భారతీయులంతా ఈ సేంద్రియ వ్యవసాయం సైడ్ వచ్చి నాణ్యమైన పంటలను పండించుకొని, వెనకట తాత ముత్తాతలు ఎంత కొద్దిగా పండినా సరే మంచిగా పుష్టిగా తిన్నారు, పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు 100 ఏళ్ళు మంచిగా బతికిరు. మరి మనం కూడా ఆ దిశగా వెళ్తే ఆయుష్ నిండా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము. పిల్ల పాపలతో ఇల్లు మంచిగా ఉంటాయి, ఇల్లు మంచిగా ఉంటే ఆ గల్లీ మంచిగా ఉంటుంది, గల్లీ మంచిగా ఉంటే ఆ ఊరు మంచిగా ఉంటుంది, ఆ ఊరు మంచిగా ఉంటే మండలం మంచిగా ఉంటే జిల్లా మంచిగా ఉంటుంది, జిల్లా మంచిగా ఉంటే రాష్ట్రం నుంచి దేశము సుభిష్టంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్.